బార్లో పోగొట్టుకున్న రింగ్. బార్లో పోగొట్టుకున్న మరుసటి రోజు బార్ యజమానితో పాటు బాధితుడు స్వీపర్ను విచారించారు. జయరాం రెడ్డి ఫిర్యాదుతో మేము స్పందించాం. ఓ కూలీని 3 రోజుల పాటు విచారణ చేశాం. అక్కడే ఒక పని చేసుకున్న వ్యక్తి ఉంగరాన్ని తీసుకున్న మాట వాస్తవమే. అందులో ఎక్కువ రాళ్ళు ఉండడంతో నకిలీదని గుర్తించి చెత్తబుట్టలో వేసినట్లు చెప్తున్నారు. మే 1వ తారీఖు 2024 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. కేసు విచారణ దశలో ఉంది. తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి వెల్లడి. పోలీస్ స్టేషన్లో జయరాం రెడ్డి అనే ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయింది వాస్తవమే. ఈ రోబో బార్లో వాళ్ళు డిన్నర్ చేశారు. ఆ టైంలో ఉంగరం తీసి టేబుల్ మీద పెట్టి డిన్నర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి దినము వాళ్ళకు గుర్తుకొచ్చి ఈ ఉంగరము నేను రోబో బార్లో మర్చిపోయాను అని తెలుసుకొని అక్కడికి వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళ దృష్టికి ఒక బుజ్జి అనే ఒక స్వీపర్ దాంట్లో క్లీన్ చేసే ఒక అబ్బాయి దగ్గర ఉంగరం ఉన్నట్లు వాళ్ళు గుర్తిస్తారు. దానివల్ల వాళ్ళు అతన్ని బార్ రెస్టారెంట్ ఓనర్లు మరియు ఈ కంప్లైంట్ ఇద్దరు కలిసి విచారిస్తారు. అతను ఆ ఉంగరం తీసుకున్నది వాస్తవమే, దాన్ని డస్ట్బిన్లో పడేశాను నేను అని చెప్తాడు. దాని మీద వాళ్ళు అన్ని రకాల విచారించారు, మేము కూడా విచారించాము. అతను అడ్మిట్ కాలేదు. నేనైతే తీసుకున్నది వాస్తవం సార్, రాళ్ళు ఉన్నందున ఇది నకిలీదని నేను డస్ట్బిన్లో పడేశాను, అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయారు అని అతను దాదాపు ఒక 3-4 రోజులు అతన్ని మేము విచారించింది వాస్తవం. విచారణ అయిపోయిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము. అది విచారణలో ఉంది. అంతకు తప్ప ఇందులో ఎలాంటి వీళ్ళు చెప్పే విషయాలన్నీ ఎక్కడ మేము మాట్లాడలేదు. మేము ప్రతి కంప్లైంట్కు గౌరవం ఇస్తాం. ఎక్కడ ఈ కేసులో అయితే కేసు నమోదు చేశాం. క్రైమ్ నెంబర్ 9/24 విచారణ జరుగుతుంది. దీంట్లో ఏమన్నా మూలాలు ఉన్నాయో అన్నీ విచారించి దాని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.